ఆదిలాబాద్ జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం భయాందోళనకు దారితీస్తుంది. ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో మందలుగా దర్శనమిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఇటుక బట్టీల దగ్గర ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసింది. కుక్కల సంతానోత్పత్తి పెరగకుండా చేయాల్సిందేమీ లేదా అనే భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుక్కల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కుక్కల స్వైర విహారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. హోటళ్ల నిర్వాహకులు వివిధ రకాల మాంసం క్రయ విక్రయదారులు పడేసే వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయటమే వీధి కుక్కల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పచ్చి మాంసపు వ్యర్థాలకు అలవాటు పడిన కుక్కలకు సకాలంలో ఆకలి తీరకపోతే మేకలు, గొర్రెలు, మూగజీవాలు చివరికి చిన్నపిల్లలపై దాడి చేయటం కలకలం సృష్టిస్తోంది. ఆకలితో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాయంటే వీధి కుక్కలన్నీ ఒక 4-5 కుక్కలు కానీ 10 వరకు కూడా జమ అయిపోయి అవన్నీ అటాక్ చేయడానికి చూస్తుంటాయి. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా ప్రభుత్వం 2023లో ఎనిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. పట్టణాల్లోనైతే మున్సిపాలిటీలు, పల్లెల్లోనైతే గ్రామ పంచాయతీలు ఏబీసీ కేంద్రాలను నిర్వహించాల్సి ఉంది. మగ కుక్కలను పట్టుకొచ్చి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసి 3 రోజుల పాటు అక్కడే ఉంచి ఆ తర్వాత వాటిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో అక్కడే వదిలేయాలనేది నిబంధన. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 ఏళ్ల కిందట ప్రారంభించిన ఏబీసీ కేంద్రాలు ఇప్పుడు పనిచేయడం లేదు. ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో వాటి జాడే లేకపోవడంతో కుక్కల స్వైర విహారానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. మానవ తప్పిదాలే కుక్కల సంఖ్య పెరుగుదలకు ప్రధాన కారణమనే అభిప్రాయం పశువైద్య నిపుణుల్లో వ్యక్తమవుతోంది. స్ట్రీట్ డాగ్స్, ఈ వీధి కుక్కలు బెడద చాలా పెరుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లో మిగిలిన ఆహార వ్యర్థాలు కానీ, చికెన్ షాపులో వ్యర్థాలు కానీ, మటన్ షాపులో వ్యర్థాలు కానీ ఎక్కువ వాడేస్తే అక్కడ తిని వాటి పాపులేషన్ సంఖ్య బాగా పెరుగుతుంది. అవి వాటికి ఆహారం దొరకనప్పుడు ఈ పశువులను కానీ, మేకలను కానీ, ఈవెన్ మనుషులను కూడా అటాక్ చేసి కరవడం జరుగుతున్నది. ఇలాంటప్పుడు పశువులనైతే మా హాస్పిటల్ తీసుకొస్తే కానీ మాకు సమాచారం ఇస్తే మేము వ్యాక్సిన్లు ఇస్తున్నాము. అయితే ఈ వీధి కుక్కల బెడద తగ్గించాలంటే ఏబీసీ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నారు. 2024లో కానీ 2025లో టేకప్ చేశారు. ఈ సంవత్సరం మాత్రం ఆగిపోయింది. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్, మిగిలిన 11 మున్సిపాలిటీలు సహా 1503 గ్రామ పంచాయతీల పరిధిలో వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయనేది అధికారులకే లెక్క తెలియని పరిస్థితి ఉంది. ప్రజల యోగక్షేమాలకు కీడు జరగకుండా చూడాల్సిన యంత్రాంగమే ప్రేక్షక పాత్ర పోషిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లటం ఖాయమే. సమస్య ఏదైనా కానీ దాని తీవ్రత పెరిగినప్పుడే భయం పుట్టుకొస్తుందే తప్ప వాటికంటూ ముందస్తు ప్రణాళిక అమలు చేయాలనే ధ్యాస ఎవరికీ పట్టడం లేదు. మూగ జీవాలను సంరక్షించుకోవాలనడంలో తప్పు లేదు, కానీ వాటి వల్ల హాని కలగకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. ప్రభుత్వము, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది, అందరికీ మేలు జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.